गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। సభాదేవతాభ్యో నమః. శ్రీరామాయణంలో అరణ్యకాండంలోకి వచ్చాం. లాస్ట్ టైం మనము చెప్పుకున్నప్పుడు ఏ రాక్షసుని పూడ్చారు? విరాధుడు అనే రాక్షసుని రామలక్ష్మణులు పూడ్చారు. ఆయన ఎవరు? విరాధుడు తుంబురుడు కదా. ఎవరి శాపం వల్ల రాక్షసుడుగా పుట్టాడు? కుబేరుడి శాపం వల్ల విరాధుడు రాక్షసుగా పుట్టాడు. ఆయన ఏ రూట్ వెళ్ళాలో రాముల వారికి చెప్పి వెళ్ళారు. దీనిలో రామాయణంలో ఒక మంచి విషయం ఏంటంటే, మనకి ఒక గుడి ఏదైతే మనం లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాం హనుమాన్ చాలీసా, అక్కడి నుంచి రాత్రే ఫోన్ చేశారు. చేసి మేనేజర్ పర్మిషన్ తీసుకున్నామండి, చాలా సంతోషం, పిల్లలు చేస్తా అంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోమని ఒక గుడి వెల్కమ్ ఇచ్చేసింది మనకి. అలా కాకుండా నెక్స్ట్ సాటర్డే మనకి స్వాములు ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళ ఇంట్లో మనం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలని పెట్టుకున్నాం. మన డ్యూటీ ఏంటంటే పేరెంట్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని నాకు థర్స్డే లోపల అప్డేట్ చేయండి. ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణము, మెల్లమెల్లగా రామాయణం కూడా నేర్పిస్తాం మీకు. రామాయణం ఎలా చేస్తామంటే మన అందరం కలిసి రామాయణాన్ని డివైడ్ చేసుకొని, ఒక 20 మంది వస్తే మొత్తం శ్లోక పరంపరను డివైడ్ చేసుకొని నీట్గా అందరూ ఒక 10 శ్లోకాలు 20 30 అందరం కలిసి రామాయణ పారాయణం చేద్దాం. ఇంట్లో మెల్లగా అటు మూవ్ అవ్వాలి. హనుమాన్ చాలీసే రామాయణ ముందు చెప్పుకున్నాం కదా. గణేష పంచరత్నం అదే. ఎవరైనా ఇంటికి వెళ్ళి కనకదార స్తోత్రం చదివి వాళ్ళకి బాగా డబ్బులు కలిసి వచ్చాయనుకో చాలు కదా. మన వల్ల ఒక ఇల్లు బాగుపడ్డట్టు, ఒక ఇల్లు నిలబడ్డట్టు కదా. ఇవాళ డబ్బు ఎవరికి వద్దు? అందరికి కావాలి. కనకదార అంటే అందరు మా ఇంట్లో పెట్టండి, మా ఇంట్లో పెట్టండి, మా ఇంట్లో పెట్టంటారు, అంటే డబ్బులు వస్తాయని. హనుమాన్ చాలీసా చేస్తే కూడా అదే ఫలితం, ఏది చేసినా ఫలితం అదే. కాకపోతే ఒక్కొక్కసారి పర్టికులర్గా డబ్బు అనేది ఇబ్బంది ఉంటుంది. కొందరి ఇళ్లలో అన్నం ఇబ్బంది ఉంటుంది, బియ్యానికి ఇబ్బంది ఉంటుండదు, తినడానికి పెద్దగా ఉండదు. అక్కడ పోయి అన్నపూర్ణాష్టకం చేయాలి. అర్థమైందా? ఎవరైనా ఇంట్లో శత్రుభయం ఉంది, అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, దుర్గా సప్తసతి లేదంటే భ్రమరాంబికాష్టకం ఇవన్నీ నేర్చుకుంటారు మీరు మెల్లమెల్లగా. అన్ని శంకరాచార్య విరచితమే మన అదృష్టం. ఇవాళ సమితి స్టేటస్ చూసారు అందరూ? సమితి స్టేటస్లో చాలా వరకు పెట్టేశాను. సో నెక్స్ట్ వీక్ది అదొకటి గుర్తుపెట్టుకోండి. అలా మనకి మెల్లమెల్లగా అన్న అప్డేట్ అయితే మీరు ఫాస్ట్గా లర్నింగ్ కాన్సెప్ట్ ఉండాలి, మీకు సిన్సియారిటీ ఉండాలి, వాలంటీర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే గోల్ చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని చూసి ఇంకోటి తయారవ్వాలి. యూ షుడ్ బికమ్ ఎ రోల్ మోడల్ టు అదర్ స్టూడెంట్ ఆర్ ఎల్డర్. చిన్నపిల్లలు వాడు శివాన్ చెప్పాడు మొన్న, ఇంకోటి వాడికంటే చిన్నోడిని ఇంకా తయారు చేస్తున్నాం వాడిని. వాడు కూడా జాయిన్ అవుతాడు నెక్స్ట్ సాటర్డే నుంచి, మోస్ట్లీ వాడు కూడా జాయిన్ అవుతాడు మన దగ్గర. ఇవాళ వాడికి కూడా చెప్పాను. వాళ్ళ పేరెంట్స్ కూడా తిండి పెట్టేసి పాపం 6:30 పంపించేస్తే 7:30 వాడు 8 o'clock పడుకుంటాడు పాపం. వాడి డిసిప్లిన్ మనం ఎందుకు పాటు చేయాలా? అలా మనందరి ధర్మం మనం చేయాల్సిందే. దీనిలో ఇంకో ముఖ్య విషయం, December 25th క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ మంది కాదు, ఎవరు చేసుకుంటాడో వాడు చేసుకోండి. హల్లెలూయా బ్యాచ్ వాళ్ళందరూ చేసుకుంటారు, మంది కాదు అది. అర్థమైందా? అలా నిన్న అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక బలవంతంగా చేస్తున్నారు సెలబ్రేషన్. ఇష్టం లేదురా బాబు అంటే నెత్తికేసి రుద్దుతున్నారు. జై శ్రీరామ్ అనమనండి, హల్లెలూయా నేనే కోస్తా కేక్ పెట్టుకొని. చేస్తారా? ఎవరు చెప్పారు. మళ్ళీ అలా కంజెస్టెడ్గా ఉన్న చోట మనం ఎందుకు పోవాలా? అండ్ ఇంకోటి, ఇవన్నీ పుట్టుకొచ్చినవి, మనది ఎప్పటి నుంచో ఉంది. ఫర్ ఎవర్ ఉండేది ఎప్పటి నుంచో ఉన్నది. దాన్ని పట్టుకుంటాం. మునిగే పడవను ముట్టుకుంటారా? మునిగే పడవలో ట్రావెల్ చేయొద్దంట. మునగని పడవ ఇందాక చెప్పుకున్నట్టు భగవద్గీతలో శ్రీకృష్ణుడు నావ నడుపుతున్నప్పుడు మనకి ఇంకేంటి భయం? ఆయనే తీసుకుపోతాడు, ధర్మం పట్టుకుంటారు. భగవద్గీత పట్టుకున్న పిల్లల్ని ఆయనే కాపాడుకుంటాడు, మనకెందుకు? గోవర్ధన పర్వతం ఎత్తి కాపాడలే? శ్రీకృష్ణుడు ద్వారకలో పుట్టాడు, దాన్ని పూజిస్తున్నావా లేదా? రాముడు అయోధ్యలో పుట్టాడు, పూజిస్తున్నా లేదా? వేరే ధర్మాల వాళ్ళకి ఎక్కడ పుట్టాడో అది ప్లేసు తెలియదు, అక్కడ కాలు పెడితే కాలు కొడతా అంటారు, మరి భగవంతుడు అంటారు. మళ్ళీ అక్కడ పుట్టినప్పుడు మనం రానియాలి కదా. భగవంతుడి ప్లేస్లో భగవంతుడిని రానియకపోతే ఆయనకి దిక్కులేదు, ఆయన దేవుడు ఎట్లయితాడు? దిక్కులేని వాడు దేవుడు కాదు కదా. మనకి దిక్కు లేకపోతే దిక్కు అయ్యేవాడు దేవుడు అంటాం. సో అలాంటివి నమ్మొద్దు, పోవద్దు వాడి జోలికి. మన రెస్పాన్సిబిలిటీ అది, మన ధర్మం మనం కాపాడుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను, దేనిలోకి ఎవడో పిలుస్తున్నాడు కన్వర్ట్ అయిపోవడానికంటే మన దగ్గర ఉంది ప్రాబ్లం. నువ్వు అంత వీక్గా ఉన్నావు కాబట్టి నువ్వు పోతున్నావు. మనం స్ట్రాంగ్ ఉంటే ఎందుకు పోతాం? వాడిని తిట్టడం ఎందుకు? మనకు బుద్ధి లేకుండా. మన ఇల్లు క్లీన్ చేయలే, వాడెవడో వచ్చి క్లీన్ చేస్తా అన్నాడు. క్లీన్ చేసినవాడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? నీళ్ళు నాది అంటాడు మెల్లగా. రోజు వచ్చి క్లీన్ చేస్తుంటే బయట చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీడియో ఓనర్ అనుకుంటాడు. మన ఇంట్లోకి వస్తే కాళీర కొడతా అనాలి. అర్థమైందా? అంత స్ట్రాంగ్గా పిల్లలు ఇప్పటి నుంచి ఉండాలి. అండ్ ఇంకోటి, దీనిలో ఇంకో ముఖ్య విషయం ఎందుకు అంటున్నానంటే, బలవంతంగా చేస్తున్నారు. ఐటీ కంపెనీస్లో ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ బాక్స్ ఓపెనింగ్ అంటే చెత్తకుండేది ఓపెన్ చేస్తారంట ఆ రోజు.
కలబుల పేపర్లు చెత్త అంతా. ఏదో డే ఉందంట, ఓ దినం, డబ్బాల దినం ఏదో ఉందంట ఒకటి. ఆ డబ్బాల దినం రోజున ఏమో నాకు తెలియదు నాన్న, నీ పేర్లు కూడా వాడిన నాకు అనవసరం. డబ్బాల దినం, ఆ రోజు డబ్బా ఓపెన్ చేసుకొని తింటారు. ఆ రోజు ఏముంటాయో, దాని చెత్త ఉంటుందో, గిఫ్ట్లు ఉంటాయో, ఏముంటాయో, ఇవన్నీ మనకు లేవు. నిర్మోహమాటంగా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. లీవ్ వేసే వాళ్ళు ఇంటిమేట్ చేసి లీవ్ వేయాలా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రిస్మస్ పోనీ వాళ్ళు చేసుకోండి, ఎవరికి ఆ సాంప్రదాయం ఉందో వాళ్ళని చేసుకోండి, వాళ్ళు ఏం కించపరచట్లేదు. హాయిగా సెలబ్రేట్ చేసుకోండి. వీలైతే వాళ్ళు ఆ రోజు అన్నదానాలు చేయమనండి, అందరికి చేయమనండి. మనిషి అనేవాడికి పాప ఆకలి మీద ఉన్నవాడికి పెట్టమనండి. అర్థమైందా? ఎవడో తాత వస్తాడు, గిఫ్ట్ ఇస్తాడంటే తాత రాడు, ఏం లేడు, మీ నిద్రపోతుంది, అంతకంటే ఏం లేదు. ఏ తాత రాడు. తాత వచ్చే ఈ చలిలో తాత ఎక్కడ వస్తాడు నాన్న? చలికి జ్వరం వస్తుంది, తాత రాడు. సో తాత లేదు, ఏమీ లేదు, అంతా అబద్ధాలే. తాత వేషం వేసుకొని యంగ్గా మీలాంటి వాడు ఎవడో తాతలా అని చేసేవాడిని అలా తాత వాళ్ళంటే చాలా టైం ఉంది మాకని చెప్పండి. మా పిల్లలే పుట్టలేదు, ఇంకా పెళ్ళే చేసుకోలేదు, వాళ్ళ మనవాళ్ళు వచ్చాక మేము తాత అమ్మమ్మ అవుతామని చెప్పండి. ఇంకోటి ముఖ్య విషయం చెప్పాల్సి అంటే, బలవంతంగా చేసే విషయాల్లో మొన్న ఒక ఐటీ కంపెనీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు విచిత్రం నంబర్, మీరు ఆ పటాలకు పూలదండలు ఉండి ఇలా ఉండి రెడ్ వైట్ కలర్ పటాలు పెట్టి పూలదండలు వేసి ఆ ఫ్రేమ్ పట్టుకొని ఇలా పెట్టి దిగాలంట. నేను ఫోటో చూడంగానే అరే అగరబత్తులు పెట్టలేదురా, దీపం పెట్టలేదురా. పోయిన వాళ్ళ పటాల్లానే ఉన్నాయి. పోయిన పటాలు ఉంటాయా, చచ్చిపోయిన వాళ్ళ పటాలు ఉంటాయా, అలా బుద్ధి లేకుండా మన వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఎందుకు పోయి దిగాల అనిపించొద్దు. చెప్తున్నా, సాఫ్ట్వేర్ కంపెనీల్లో అంత రేంజ్లో పెద్దగాడిదలకే లేదు బుద్ధి. అక్కడ పోను అనమను. నిజంగా అక్కడే ముస్లిం అతను ఉన్నాడు, ఆయన దిగలే. మరి అంత ఈక్వాలిటీ అయితే దిగాలి కదా. మన సనాతన ధర్మానికి చెందిన దిక్కుమాలిన కొంత జాతి బయలుదేరింది, వాళ్ళు మాత్రం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇటు కాదు అటు కాదు, అది 2mm లెడ్ కాదు, అటు 0.7 కాదు, 0.5 ఏదో తెలియదు నాకు, అదే మోడల్లో వస్తుందో తెలియదు నాకు. అది అంత దరిద్రంగా అటు ఇటు కాకుండా ఉన్నారు. ఎందుకు అంత దారుణంగా చెప్పాల్సి వస్తుందంటే, జై శ్రీరామ్ నువ్వు ఒకటితో అనలేవు, నువ్వు అనిపించలేవు. వాడు రమ్మనంగానే సొంగ కార్చుకొని కేకు ముక్క ఏదో బ్రెడ్ దాని మీద ఏదో వడ మీద క్రీమ్ పూసి 4 పప్పులు వేస్తే ఆ తినడానికి పోతున్నాడు అడుక్కునే కుక్కలాగా. ఎప్పుడు ఇంట్లో తిండి తినలే, ఇంత గంభీరంగా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు ఇంట్లో తినలే, నన్ను అడిగితే నేను దింపిస్తాను కదా, నేను దింపిస్తాను. ఒక్కసారి జైశ్రీరామ్ అంటే నేనే దింపిస్తాను అని చెప్తాను. పటాలు పెట్టుకుని దిగారు నాన్న పెద్దగాడిదలు, పెద్దవాళ్ళు దిగారు. బుద్ధుండకర్లే మంది కాదని చెప్పాలా. నిర్మమాట, నీ ఇంట్లో నువ్వు చేసుకో, నన్ను ఎందుకు లాగుతున్నావు? నా ఇంట్లో రాముడు కళ్యాణం అవుతుంది, నువ్వు వస్తావా అని అడగాల. అర్థమైందా? నా ఇంట్లో రామ కళ్యాణం, నువ్వు వచ్చి కూర్చో, అమ్మవారి మంగళసూత్రం ముట్టుకో. మనం ముట్టుకొని అది వేరే సంగతి. జీలకర్ర బెల్లం పెడుతున్నా, కనీసం దూరం దండం పెట్టుకో. మన తీర్థం ఏమో అపవిత్రం, కర్పూరము యాలకులు ఇవన్నీ వేసి దేవుడికి పెట్టిన తీర్థం ఏమో అబ్బే అది ముట్టుకోవద్దు అంటారు. నువ్వు దిక్కుమాల లిక్విడ్ అంతా బాటిల్ నింపి అది తాగితే సస్తాడు, బండి కింద పడి సస్తాడో తెలియదు, దేనికి అది తీర్థంలా ఇస్తే తాగాలి మనం. ఆ దరిద్రం ఏమో తీర్థం ఏమో వాళ్ళకి దరిద్రం. అసలు రాను కూడా, అసలు మన గాలి కూడా సోకద్దు, అంత జాగ్రత్తగా ఉండండి. ముందే చెప్తున్నా, మీరు పిల్లలు డైవర్ట్ అవ్వకూడదు ఆ దిక్కుమాల టోపీ కోసమో. అర్థమైందా? వద్దు, అన్ని అబద్ధాలని తెలుస్తుంది కదా. దేవుడికి ఆయన రాజ్యంలోనే దిక్కు లేనప్పుడు ఇంకే రాజ్యంలో దిక్కు ఉంటుంది? ఇదే డెప్త్లో మాట్లాడద్దు, నీట్గా చెప్పాలి. చూడు నన్ను ఎవరు తలుపుకుంటున్నారు, చూడు అయినా చూడు, అర్థమవుతుందా? సో ఇది ఏదైనా కావచ్చు, మన ధర్మానికి సంబంధించి చాలు. 31st న్యూ ఇయర్, December 31st హ్యాపీ న్యూ ఇయర్ అని నాకు చెప్తే ఇంపోజిషన్ ఇస్తా, రామకోటి పుస్తకం ఇచ్చి మొత్తం రాయిస్తా కూర్చోబెట్టి. December 31st నాకు ఎవరి దగ్గర నుంచి అన్న మెసేజ్ హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చిందా, వాళ్ళు నెక్స్ట్ డే చచ్చారే. మీకు నెక్స్ట్ డే శుభోదయం, ఎందుకంటే రామకోటి మొత్తం రాసే పుణ్యం మీకు భాగ్యం కలుగుతుంది. పుస్తకం మొత్తం January 1st రోజు ఇస్తా. అర్థమైందా? అంతకాలంటే December 25th అందరం కలిసి రామరామ చేద్దామంటే రండి, జెరూసలేం వరకు వినబడే వరకు చేద్దాం రామరామ. అర్థమైందా? అలాంటి పనులు చేస్తే సంతోషం. మనం కించపరచట్లే, నా లిమిట్ ఇది అని నేను చెప్పుకుంటున్నా, నా వాళ్ళకి నేను చెప్పుకుంటున్నా, ఎవరికి కించపడట్లే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోమనుకోవాలి, మనకు అనవసరం. మన పని ఇది, సనాతన ధర్మంలో పుట్టాము. నా నోట జై శ్రీరామ్ వస్తుంది, కానీ ఇంకే పిచ్చి పాటలు, పిచ్చి పదాలు, పిచ్చి తిండి, పిచ్చి టోపీలు, పిచ్చి అవతారాలు, రాత్రిపూట దయ్యాల్లాగా అవతారాలు మార్చుకొని తిరిగే లక్షణాలు ఇవేమీ లేవు మనకి, ఇవేమీ లేవు. అర్థమైందా? ఏ మబ్బుల్లోంచి ఎవడు రాడు, ఎక్కడి నుంచి ఊడిపడరు. మబ్బు అంతంత బరువు మొయ్యదు, మబ్బు దూది పింజం, అది గాలి, అది మొయ్యదు. చుక్కలకు ఆ కర్మ పట్టింది. సరేనా? అలాంటివి నమ్మద్దు. రామాయణం చెప్పుకున్నప్పుడు ఇలాంటి మంచి విషయాలు, నిజమైన విషయాలు చెప్పాలి. నేను నిజం చెప్తున్నా,
అబద్ధమేం లేదు. వాళ్ళ పాపం ఏదో రోజు వాళ్ళు కూడా మనలోకి, ఇప్పుడు చెప్తున్నాను, మన సుప్రభాతాలు వాళ్ళ సుప్రభాతాలు అయిపోయినాయి, అవునా? మన దద్దోజన ప్రసాదాలు వాళ్ళ దద్దోజనాలు అయినాయి, మన తీర్థాలు వాళ్ళ తీర్థాలు అయినాయి, గుళ్ళో గంట అనుకుంటే వాళ్ళు గంట పెట్టుకున్నారు, మన ధ్వజస్తంభం ఉంటే వాళ్ళు ధ్వజస్తంభం పెట్టారు. వాళ్ళే మన దానిలో కన్వర్ట్ అయిపోతే మనకి టెన్షన్ ఎందుకు? ఇంకా ఇండైరెక్ట్గా వాళ్ళు మన దానిలో కన్వర్ట్ అయిపోతున్నారు అందరూ, అది ఎవరైనా కావచ్చు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎక్కడుంది తెలుసా? రేపొద్దున మొన్న ఒకసారి ఇట్లనే డిస్కషన్ చేస్తుంటే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అతను అన్నాడు, ఏమండి మన వాళ్ళు కనుక అలర్ట్గా ఉండకపోతే, జాగ్రత్త వినండి విషయం అందరూ, మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అలర్ట్గా ఉండకపోతే వాళ్ళంతమంది కాపీ చేసి రేపొద్దున ఇదంతా మందేనండి, వీళ్ళు మందాల నుంచి వచ్చారు మళ్ళీ చూపిస్తారంట. ఆ డేంజర్, ఎందుకంటే మనల్ని కాపీ చేసేస్తున్నారు సుప్రభాతాలతో సహా, ధ్వజస్తంభం. మన దరిద్రులేమో డోనట్ కోసమో, కేక్ పీస్ కోసం, టోపీ కోసం, ఆ బెలూన్లకో ముష్టి దరిద్రులా గేటు ముందు తిరుగుతుంటే వాడు పైనుంచి ముష్టి పడేస్తాడు, ఇట్లా పడేస్తే తినొస్తారు, ఇట్లా 12ంటికి చప్పట్లు కొట్టి ఇంటికి వస్తారు, అడుక్కునేవాడు 12ంటికి అడుక్కునేవాడు. అలా చేయకండి, రాయల్గా ఉండండి. వి బిలాంగ్ టు రామాస్ ఫ్యామిలీ, కోదండ రామస్వామి యొక్క ఫ్యామిలీకి చెందిన వాళ్ళం మనం. ఆయన వీరుడు, ధీరుడు. అది వెళ్ళి అయోధ్యకు చూడండి, మన రాముడికి ఎలాంటివి ఉందో వాళ్ళకి ఎక్కడుంది జెరూసలేంలో. పోనీ ఇంకా వేరే ఎక్కడన్నా కానీ ఎక్కడ ఉందా దిక్కు? దిక్కు ఉన్న చోట లేనప్పుడు ఇంకేం దిక్కు? ఆయనకి ఇంకో దేవుడు దిక్కు. అట్లా సో మనం ఏమనట్లేదు, కంపేర్ చేయట్లేదు, ఎవరేమనట్లేదు. జెరూసలేంలో కూడా ఇండియన్స్ ఉన్నారు, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాం మనం. జెరూసలేంలో కూడా పాపం మన సనాతన ధర్మం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళకు కూడా మన కృష్ణుడే దిక్కు అని చెప్పుకుందాం. అర్థమైందా? ఇది రాముడి గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తాను, ఆ రోజుగా దిక్కుమాల స్టేటస్లో కనబడ్డా కూడా చచ్చారే. నాకు కనబడకండి. డిసెంబర్ 20 నిజంగా సెలబ్రేట్ చేసుకుంటే ముసుకేసుకొని కామ్గా ఎక్కడ దాక్కొని చేసుకొని బయటికి రండి. నాకు ఆ డౌట్స్ కూడా రావద్దు, ఎందుకంటే మెల్లమెల్ల స్ట్రిక్ట్ చేస్తున్నాను, తప్పట్లేదు. మా నెత్తిన గురువులు కూడా అది మెయింటైన్ చేస్తున్నారు, ఆరా. అర్థమైందా? వినబడుతుంది అందరికీ? మన నూతన సంవత్సరం ఉగాది. 3 నెలలు వెయిట్ చేయలేమా? దిక్కుమాల కేక్ కోసం రేపే చేసేసుకుంటారా ఏంటి? కేక్ కావాలంటే ఒక రోజు తెప్పించుకొని జై శ్రీరామ్ అనుకుంటూ కోసుకొని కూడా తినొచ్చు, మనకు ప్రాబ్లం ఏం లేదు. వెజ్ కేక్ తెచ్చుకొని కోసుకొని తిందాం, జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ హాయిగా తిందాం. అట్లాంటి నెలకోటి కోసుకుందాం. ఈ దరిద్రం కోసం మనం ఏదో దానికి పోయి వాడేం తిన్నాడో, ఏం తాగాడో, వాళ్ళ తండ్రి కూతురు చేసుకుంటారంట, తల్లి కొడుకులు చేసుకుంటారంట, అదంతా దరిద్రం మనకెందుకో. మనకైతే పద్ధతి ఉంది కదా, ఒకటి ఏడ్చింది కదా, మనకు పద్ధతి ఏడ్చింది కదా. ఇట్లా అనగానే రోగాలు తగ్గిపోతే ఎట్ట తగ్గుతాయో తెలియదు. వాడు ఇట్లా అనేది నా నెత్తి మీద ఇట్లా పెడితే కష్టం, నేను మునిగిపోతా. అవన్నీ చూస్తున్నారు కదా, నేను చెప్పగలను, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు అంతా తెలుసు. నేనే ఇంకా అవుట్డేటెడ్గా ఉన్నా, నేను అంత అప్డేట్ అవ్వలే, ఫోన్లు చూడను కాబట్టి. అవునా కాదా? ఇలా ముట్టుకోగానే షాక్ వచ్చి పడిపోతారు, ఏవో అవుతుంటాయి చాలా. వాళ్ళ అంత వ్యాటేజ్ ఉంది, మన దగ్గర పోదు, చచ్చిపోతాం వాళ్ళ దగ్గర పోతే. సరేనా? రైట్. జై శ్రీరామ్. రామాయణం చెప్పుకుందాం, ఇంకా శుభం పలుకుదాం. దిక్కుమాల దరిద్రం ఉంటుంది, కాకపోతే ఏంటంటే నాన్న మీకు డౌట్ రావచ్చు, పుణ్యమైన రామాయణం చెప్పేటప్పుడు ఈ దరిద్రం ఎందుకు చెప్పారు సార్ అని అంటే, డస్ట్బిన్ అనే దగ్గర మీరు చిన్నపిల్లలు డస్ట్బిన్ కంపు కొడుతుందని తెలియక డబ్బా తీసి ముక్కు లోపల పెడతారు. మేము ఆల్రెడీ కంపు వచ్చింది, మాకు మేము పెట్టామని వచ్చిందా, పెట్టకుండా వచ్చిందా, లేదంటే ఎక్కడో గాలికి వచ్చిందో మాకు తెలిసి వచ్చింది. మిమ్మల్ని కాపాడుకుంటున్నాం, నాన్న డస్ట్బిన్ రా, ముక్కు పెట్టకరా, జీవితాంతం గుర్తుంటుందిరా గబ్బు అని చెప్పి కాపాడుకుంటున్నాం. అది చెప్పబోదు మీకు తెలియదుగా, అందుకు చెప్తున్నాం. అర్థమైందా? సరే, రామాయణంలోకి వద్దాం. విరాధుడు చనిపోయాడు, అవునా? విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. మొత్తానికి శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు కదా, రామలక్ష్మణులు సీతమ్మ వారు బయలుదేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. చూడండి, అందరూ దైవ సాక్షాత్కారం పొందిన వాళ్లే. రోజు సాయంత్రం ధ్యానం చేయడం మొదలు పెట్టండి, ఎవరికి వాళ్ళే. పుట్టడం ఒక్కళ్ళుగా వచ్చాం, పోయడం ఒక్కళ్ళుగా పోతున్నాం అని చెప్పాను ఎన్నోసార్లు. మధ్యలో వచ్చిన వాళ్ళు చుట్టాలందరూ, అది ఏ రిలేషన్ అన్నా కావచ్చు, అమ్మ నాన్నతో సహా. ఈ లోపల ధ్యానం స్టార్ట్ చేసి ఏం చేయాలని ధ్యానంలో అంటే ఆవలించి నిద్రపోమన్నారా? ధ్యానం అంటే ఆవలించి నిద్రపోమన్నారా? అది కాదు, మీరు నిద్ర లేచాక చేసే ధ్యానం. ఎందుకంటే అప్పుడు మళ్ళీ నిద్ర రాదు. చలికాలం కదండి అంటే నిద్రమత్తుతో చేయమనిలే ధ్యానం, గుర్తుపెట్టుకోండి. నిద్రమత్తుతో ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం రాదు, నిద్ర వస్తుంది. అది ధ్యానం కాదు. ధ్యానం ఎప్పుడు చేయాలంటే మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు. అలా గోడలకు ఆనుకున్నారా, అలా ఆనుకొని మీరు కాళ్ళు జాపితే కంఫర్ట్ ఉంటే కాళ్ళు జాపుకోండి, ఎలా వీలైతే అలా.
మీరు యోగాసనాల్లో శవాసనం ఎంత బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమైన ఆసనమో శవాసనం. ఎవడు డిస్టర్బ్ చేయడు, గురక కొట్టినా కూడా లేపరు. శవాసనం అది కాదు శవాసనం అంటే. శవాసనం కూడా ఆత్మ సాధనే. అది కూడా 7లా బాడీని డెవలప్ చేస్తున్నాం మనం. దాని మీద సెన్సేషన్ లేకుండా ఆసనం అది. అర్థమైందా? లోపల పెట్టినాను, ఎప్పుడు పడితే అప్పుడు కాళ్ళు తెరవద్దు. అర్థమైందా? జనాలు ఇబ్బంది పడతారు. అయితే శవాసనం కూడా ఆత్మ సాధన. అది అంటే నిద్రపోమని కాదు శవాసనం అంటే. మనం నిద్రపోయాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఆత్మ సాధన శవం ఎలా ఉంటుంది అని అర్థం. అంటే ప్రాణము ఉండద్దు, ప్రాణం బయటికి తీసేసి ఊపిరి ఆపేసి చచ్చిపోమన్నట్లే శవాసనం వేసి. శవాసనం అంటే 7 లాగా ఉండమంటున్నారు. 7 లాగా ఉండు అంటే నీకు నువ్వు బాడీ సెన్సేషన్ వదిలి, చీమెక్కిందా, దోమ పాకిందా, బల్లి పాకిందా మీద ఏమొద్దు, అలా ఉండు. ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేయి. అది శవాసనం యాక్చువల్ రూల్. అని పెట్టేసి గుర్ర 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 సౌండ్ వస్తుంటుంది. అది కాదు నాన్న శవాసనం. సరే, రోజు సాయంత్రం అందరూ మెల్లగా తపస్సు చేయండి, ఆత్మ సాధన చేయండి. అంటే ఏంటంటే ఏమి చేయక్కర్లేదు. మీరు కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని నిటారుగా అంటే స్ట్రైట్గా కూర్చొని స్పైన్ స్టిఫ్గా పెట్టుకొని, నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఈ సెంటెన్స్ చాంట్ చేస్తూ ఉండండి. ఉట్టి బయటికి అన్నాను కాదు, దాన్ని రియలైజ్ అవుతూ చేయాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని. నేను రేడియో పెట్టినా మీరు పెట్టినా ఒకటే. రేడియోలో అదేదో వైరల్ ఏదో వస్తుంది అంతేనమ్మా, ఆ పాట ఇది ఒకటే అవుతుంది. అది కాదు నేను అనేది. అది కాదు నేను అనేది. నేను శరీరం కాదు, నేను ఆత్మని అంటే మీకు ఈ కాంటాక్ట్ పోతూ ఉండాలి. ఎలా పోవాలి? మీరు ఒక చోటకి వెళ్ళి నిల్చుంటారు. ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తారో మీకు ఒక పాయింట్కి ఆటోమేటిక్గా మనసు తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. నేను శరీరం కాదు, నేను కన్ను కాదు, నేను బుద్ధి కాదు, నేను వెంట్రుకలు కాదు, నేను ముక్కు కాదు, నేను చెవులు కాదు, నోరు కాదు, చెవులు కాదు, గడ్డం కాదు, గొంతు కాదు, కడుపు కాదు, వక్షస్థలం కాదు, చేతులు కాదు, కాళ్ళు కాదు, పొట్ట కాదంటే మరి ఇంకెవరు అని వచ్చిందో క్వశ్చన్. అది నువ్వు. అది ఎతకండి. అదే చెప్తున్నారు గురువులు. ఇవన్నీ నేను కాదు, నా గోళ్ళు నేను కాదు, నా కాళ్ళు నేను కాదు, వెంట్రుకలు కాదు, నేను ఏది కాదు. ఇది కాని ఇది ఏదైతుందో అది నేదన్నాడే, అది ఎక్కడుంది అని వెతకాల. ఇప్పుడు ఇంకో స్టేజ్కి వెళ్తారు. ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్తారు? ఫస్ట్ శరీరం నుంచి కట్ అయ్యి ఇంకో స్టేజ్కి వెళ్ళారు. నా మనసు నేనా? కాదు. నా బుద్ధి నేనా? కాదు. నా చిత్తం నేనా? కాదు. ఇవేవి కాదే. నా మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇవాళ నా వాయువు నేను లోపల తిరుగుతున్న వాయువు నేను కాదు, నా బాడీలో ఉన్న నీరు నేను కాదు, పోని మాంసము, చీము, నెత్తురు ఇవి నేను కాదే. ఎందుకంటే ఇవన్నీ చచ్చిపోయి కాలిపోయి వెళ్ళిపోతున్నాయి. కానీ ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా నిలబడుతుందే, అది నేను. ఏది ఉంటే ఇవన్నీ నిలబడుతున్నాయో అది నేను. అది ఎక్కడుంది? అది ఎక్కడో ఉంది మనలో. కానీ అది ఏం చేస్తుంది? ఈ మొత్తం స్ట్రక్చర్ని కదిలిస్తుంది. అది పట్టడం ఆత్మ సాధన. అది మీరు, నిజమైనది మీరు. మీ పేరు ఏంటి అంటే వర్షిణి, శుభశ్రీ. ఇదంతా ఈ బాడీకి ఆధార్ కార్డుతో లింక్ చేసి ఆ పేరు పెట్టేశారు. నా ఆధార్ కార్డు నెంబర్ పెట్టి ఈ బాడీకి స్టాంప్ వేసినట్టే. ఈ బాడీ చూసి ఫింగర్ ప్రింట్స్ చేయంగా నా ఆధార్ నెంబర్ వస్తుంది. నా ఆధార్ నెంబర్ చెప్పి పెట్టంగా నా మొహం వస్తుంది. ఈ బాడీకి ఒక ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు, 12 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. అంతేనా? 12 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఇంక ఈ పేరు పెట్టి కూడా పిలవక్కర్లేదు. ఆ నెంబర్ పెట్టి పిలిచినా నేనే పలకాల్సి వచ్చినట్టు వరల్డ్ వైడ్. అవునా కదా? అలా మీ అందరికి కూడా ఒక 12 డిజిట్ నెంబర్ ఉంది. మెల్లమెల్లగా ఫ్యూచర్లో పేర్లు పెట్టకుండా ఈ నెంబర్లతో పిలుస్తారు. 5372 కమ్ ఇయర్ అని. అట్లా మన అట్లయితే అంటే పేర్లన్నీ దారుణంగా అవుతాయి. చింటూ, మున్ని, బంటి, గింటి, చంటి, పంటి, తంటి, ఇంకేమో ఉన్నాయి, ఇంకా దారుణంగా ఉన్నాయి పేర్లు. మెల్ల OG1, OG2, OG3, బుజు2, బుజు3, బుజు4, బుజు5, జూజు1, జూజు2 ఇలా ఉంటాయి. సు, కు, ము. ఓకే, ఇలా వెళ్ళకండి మా. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వినండి. కొంచెం నిద్రపోకుండా అలా మాట్లాడుతుంటే మీరు కూడా కొంచెం యాక్టివ్ అవుతారని. మీ పిల్లలకి ఇలాంటి దిక్కుమాల పేర్లు పెట్టకండి. సు అంటే వాడు ఎటు పోవాలో అర్థం కాదు. సూకి పోవాలా, బయటికి పోవాలా? సు అని పెడితే వాడు లోపలే పోతుంటాడు, వాడు లోపలికి. అర్థమైందా? సు అవి పెట్టకండి. సరే, నీట్గా పేర్లు ఉన్నాయి. రామ, అమ్మాయి అయితే రమ అంటారు. అదే సీతా మహాలక్ష్మి. ఒకప్పుడు ఎంత పేర్లు బాగుండేవో అసలు. అవునా? మంచి పేర్లు ఉన్నాయి. రామారావు, ఏమ్మా, పార్థివ్, వరుణ్, నిహాంత్. ఇక్కడ అన్నారు కదా, సాయి చరణ్, సమీక్ష, వర్ణిక, సరయు, సహన,
ఇంకెవరున్నారు? సిద్ధార్థ్, ప్రతీక్. చూడండి మంచి పేర్లు, మన పేర్లు. అంతేగాని దీన్ని ఇంగ్లీష్ వెస్టర్నైజ్డ్ కల్చర్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో పెట్టుకున్నారుగా, రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, రూమ్ 4, రూమ్ 4, రూమ్ 5, బాత్రూమ్ 6, బాత్రూమ్ 7, 8, 10. ఇవ్వద్దు పేరు. సరే, రామాయణంలోకి వద్దాము. ఇలాంటి పేర్లు పెట్టద్దు. మనం పెట్టుకున్న పేర్లు ఎలా అంటే, మన తెలివైన వాళ్ళు పెద్దవాళ్ళు చూడండి, మన పేరు భగవంతుడు అష్టోత్తరాల్లోంచి తీసి పెట్టిన పేర్లు మనవి. అలా పిలిచి 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 కూడా మనకు పుణ్యం వస్తుంది. అదే కదా ఆజామిలుని కదా, కార్తీక మాసంలో ఆజామిలుడు దిక్కుమాల పనులన్నీ చాలా చేశాడు, పాపాలన్నీ పాపాలే చేశాడు. ఆయన బిడ్డ పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. నారాయణ 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 అన్నాడు. నిజంగా ఆయన తెలియకే అనేశాడు. యమపట్లు వచ్చేసరికి చూసి భయపడి, నారాయణ యమపట్లు వచ్చారా, నన్ను పట్టుకెళ్ళిపోతారా, నేను చేసిన పాపాలన్నీ చూపించారు లిస్టు, నీకు ఈ నరకాల్లో పనిష్మెంట్స్ ఉన్నాయన్నారు. ఆ భయానికి కొడుకు నారాయణ నారాయణ పిలుస్తూ చచ్చిపోయాడు. యమపట్లో తీసేటప్పుడు విష్ణు దూతలు వచ్చారు. వచ్చేమన్నారు, నాయన మీది కాదు, మా డ్యూటీ ఇది, మేము పట్టుకుపోతాం వైకుంఠానికి. అదేంటి, వీడి ఇన్ని పాపాలు చేశాడు కదా అంటాడు. లేదు లేదు, మీరు జరగలేదు, పట్టుకెళ్ళిపోయారు. ఈ యమదూతలు వెళ్ళి యమలోకంలో మీటింగ్ పెడతారు. యముడిని అడుగుతారు, స్వామి అదేంటి మనం పట్టుకెళ్ళాల్సినాడు, మన టార్గెట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారేంటి అది అడిగి. యముడు దివ్య దృష్టితో చూస్తే, ఓహో వాడి జీవితం అంతా దిక్కుమాల పనులే చేశాడు, చచ్చే టైంలో తెలియక నారాయణ అన్నాడు. తెలియక, వాడికి తెలియదు నారాయణ అంటే విష్ణువులోకానికి వెళ్తాడని, తెలియక నారాయణ నారాయణ అంటే పోయింది ప్రాణం. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు ఆ స్టేజ్ రావడం. అందుకే తుమ్మినా దగ్గర జై శ్రీరామ్ అలవాటు చేసుకోండి. తుమ్మినా దగ్గర జై శ్రీరామ్, శివ, గోవింద, మీకు ఇష్టమైన దేవుడి పేరు ఉంటుంది కదా, తుమ్మొచ్చింది గోవింద అనుకోవాలి, చెప్పలేము. అందుకనే తుమ్మితే పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు తుమ్మితే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా తుమ్మితే దీర్ఘాయుష్మాన్, ఎందుకంటే గుండె ఒక సెకండ్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది బీటింగ్ తుమ్మినప్పుడు. ఎందుకంటే ఆ థ్రస్ట్ ఇవ్వాలి కదా, డస్ట్ పోయి ఉంటుంది. ఆ డస్ట్ని బయటికి తోయాలంటే డస్ట్ని బయటికి తోయాలంటే గుండె ఆగి ఆ ప్రెషర్తో తోయాలి బయటికి డస్ట్ పార్టికల్ని. అందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. మన ఆచారంలో ఏం చెప్పారు, వాడు చచ్చి బ్రతికాడు అంటారు. అందుకనే తుమ్ము వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొని ప్రోక్షణం చేసుకొని పునరీకాక్ష అనుకొని మళ్ళీ ఆచమనం చేయాలి. మీరైనా ఏమైంది, ఏం చేయకండి, మిగతా వాళ్ళు ఇష్టపోతున్నారు. ఆచమనం చేయాలి, పుండరీకాక్ష అనుకోవాలి, అంటే చచ్చి బ్రతికాడు. రాత్రి కూడా పొద్దున్న ఎందుకు స్నానం చేస్తున్నారు, మీరు అడగచ్చు, రాత్రి కూడా స్నానం చేసి పడుకుంటే పొద్దున్న చేయక్కర్లేదు కదా అనతో. రాత్రి పడుకొని లేవడం కూడా చచ్చి బ్రతికినట్టే. చచ్చి బ్రతకడం దేనంటారని, మన స్పృహ లేకుండా ఉండడాన్ని చచ్చి బ్రతకడం అంటారు. స్పృహలో ఉంటే నీకేం ప్రాబ్లం, రాత్రి నీకు తెలుస్తుందా పడుకున్నట్టు? నేను రాత్రి 108 సార్లు పీల్చి వదిలానండి గాలి అంటావా, తెలియదుగా. మనకి తెలుస్తుందా, మన మీద బలి పాకచ్చు, నోట్లో బలి పోవచ్చు, ఏదైనా కావచ్చు, చీమ పోవచ్చు, ఏ ముక్కులో దూరచ్చు, కంట్లో దూరచ్చు, చెవులో దూరచ్చు. ఒక్కొక్కసారి చీమలు చూడండి చెవులో కుట్టంగా లేస్తారా, మామ చూ అంటారు, నీళ్ళు భయంకర గుయ్యి అంటూ చీమల్లా బయటకు వస్తుంది. మనకేం తెలియని స్టేజ్ కదా. అందులో ఇంకో రహస్యం ఏంటంటే, రాత్రి బాడీ అంత రెస్ట్లో ఉంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ యాక్టివ్ అవుతాయి, అవన్నీ ఎక్స్క్రీట్ చేసేస్తాయి ఇంకా అన్నీ. అందుకే చిన్నపిల్లలు పక్క తడిపారు అన్ని రకరకాలు అవుతుంటే చూసారా, పొద్దున అందుకని స్నానం చేయడం కూడా శౌచం. ధర్మము 3 రకాలుగా ఉంటుంది, సత్యం, శౌచం. అవేం చేయకండి నాన్న, దూరం దూరం కూర్చోమని అందుకే చెప్తాను. సత్యం, శౌచం, సత్యం, శౌచం. ఇంకోటి వేదం చెప్పిన మార్గం, అదే ధర్మ మార్గం, అది పట్టుకుంటే ధర్మ. సరే, రామాయణంలోకి వద్దాం. శ్రీరామ దర్శనం కోసం వేచున్నాడు. ఇగో ఇది దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేయండి అని చెప్పాము ఇందాక. అది ఆత్మ సాధన రాత్రి రోజు కనీసం 5 నిమిషాలనే చేయండి. అంతేకాని చుట్టుపక్కల 4-5 టార్చులు పెట్టుకుని ఇలా కూర్చుంటే వాళ్ళు చూసి దయ్యం వేసిందా, ఇలాంటి వీడేదో రాత్రి కూడా చేతబడి చేస్తున్నాడా అనుకుంటారు. అలా చుట్టూ టార్చులు పెట్టుకొని చేయకండి. ప్రశాంతంగా పేరెంట్స్కి చెప్పండి, అమ్మా ఒక 5 నిమిషాలు మనసు ప్రశాంతత కోసం గోడ కానుకొని నేను ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పండి. ఇలా కళ్ళు మూసుకొని శ్రీరామ 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 శ్రీరామ, అది బయటికి సౌండ్ రావద్దు, నాలిక కదలకుండా చేయాలి. దూరం కూర్చోండి అన్న, డిస్టర్బెన్స్ వెనక నుంచి వస్తుంది. దూరం కూర్చోండి. శ్రీరామ్ శ్రీరామ్ అనేది నాలిక కదలకుండా చేయాలి. ఈ 2 పెదవుల మధ్యలో నాలికని పళ్ళ మధ్యలో పెట్టి కొరికేసుకున్నాను అనొద్దు. మళ్ళీ పళ్ళకి వెనకాల నాలికుండి, అది మీరు శ్రీరామ్ అనేది కూడా నాలిక మూమెంట్ ఉంచినా కూడా పోయినట్టే. అలా పెట్టి ఆత్మ మీద సాధన చేయాలి. అది ఎక్కడైతే నేనున్నానో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుందో, మీరు ఊపిరి పీల్చడం అబ్జర్వ్ చేస్తుంది, మీకు దోమ గుట్టింది అబ్జర్వ్ చేస్తుంది, మీ మీద ఏదైనా పాకితే అబ్జర్వ్ చేస్తుంది, ఎవరైనా మాట్లాడితే వింటుందో, ఏదో ఒకటి లోపల ఉంది అది వింటుంది, ఇదంతా అది మీరు దాని మీద ఫోకస్ చేసి అక్కడ మీకు ఇష్టమైన దేవుడు హనుమంతుడైతే హనుమంతుడు, రాముడైతే రాముడు, శివుడైతే శివుడు, అక్కడున్నాడు ఆయన, అక్కడున్నాడు యాక్చువల్ లొకేషన్. అది బయట ఉన్నట్టుగా చూపిస్తాం ఈ పటంలో, అక్కడ చూపిస్తాం. ఎందుకు, మనం చూసి ఇలాంటి వాడు నా లోపల ఉన్నాను తెలవడం కోసం బయట పెట్టారు, అంతేగాని బయట పెట్టాలని రూల్ ఏం లేదు, లోపలే ఉందంతా. గొప్ప వాళ్ళు ఏమన్నారంటే లోపల వెతుక్కో ఉంటుంది అని అన్నారు.
లలితా సహస్రనామంలో ఉంది, ఎప్పుడు చెప్తుంటా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అమ్మవారి చెప్పారు, నన్ను లోపల ఎత్తుకురా బయట ఏం వెతుకుతున్నావురా అని చెప్పారు. కానీ లోపల ఉన్న అమ్మవారు ఎలా ఉంటారో తెలియడం కోసం బయట పెట్టాం. బయట చూసాక ఏమనుకోవాలి మీరు, అమ్మవారు లోపల ఉందనుకో లోపల ధ్యానం చేయాలి. ఆ అమ్మవారిని నేను లోపల చూసుకోగలగాలి. అలా సాధన చేయండి. చేస్తే ఏదో రోజు దొరుకుతుంది. దానిలో గ్రేట్నెస్ ఏంటంటే మీ శక్తి పెరుగుతుంది. ఎలాంటి శక్తి పెరుగుతుంది? మీకు బుద్ధి బలం పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా టీజ్ చేస్తే టీజ్ అవ్వరు. ఈ దిక్కుమాల సౌండ్లన్నిటికి కూడా దూరంగా ఉంటారు, లిమిటెడ్గా ఉంటారు, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అన్నిటికి మించి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఎవరో కాదు, నాలోనే ఉన్నాడు దేవుడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడే నాలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు అంతటా అందరిలో కూడా ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్ ఇట్లా మాట్లాడుకోకర్లే, ఇలా చూడంగానే అవతలోడు ఏంటనుకుంటున్నాడు కూడా తెలిసిపోతుంది. ఇలా చూస్తూనే చెప్పేస్తారు. గురువులకు ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. అప్పుడే వాడు కూర్చోగలుగుతాడు గురువు పదవిలో. అర్థమైందా? అలా తెలుస్తాయి. కొంతమంది అంటుంటారు, అలా తెలిసిందండి అంటారు. అది తెలిసిపోతుంది. అంటే దేవుడు ఉన్నాడు వెనకాల, గురువుని కాపాడడానికి కోసం. సరే, అలా అందుకే సాధన చేయండి. అవన్నీ కనుక్కోవడానికని కాదు, లేదో మ్యాజిక్లు మిరకలు అవుతాయని కాదు. మనం ఎవరు కనుక్కోవడానికి చేయండి, అన్నీ వస్తాయి మీ దగ్గరికి. ఇలాంటి BMW కూడా రావచ్చు. పుట్టపర్తి సాయిబాబా వారు చేశారు. పుట్టపర్తి సాయిబాబా వారి వీడియోస్ చూడండి. నిజంగా ఆయనకి అష్టసిద్ధులు వచ్చినాయి. అష్టసిద్ధులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఇలా 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 అని ఇలా అంటే చేతిలో నెక్లెస్ వస్తుంది. ఎవరికైనా కాబట్టి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లో ఇప్పుడు పురాణం అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇట్ ఈస్ రియల్. అరుణాచలంలో ఒక యోగి శివదర్శనం కోసం వచ్చాడు. ఆ వీడియో నేను చాలామందికి చూపించాను. నేను ఒక యోగి ఇలా వచ్చేసాడు, టీవీ ఛానల్లో కూడా రికార్డ్ అయింది, అది చాలామంది చూపించారు. వచ్చి ధ్యానం చేసుకున్నాడు, మనుషులు వచ్చి రాగానే సర్రని వెళ్ళిపోయాడు మళ్ళీ పైకి. ఇవన్నీ జరిగినాయి అరుణాచలంలో. స్టిల్ అన్నది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అరుణాచలం. నాకే జరిగింది నా జీవితంలో. ఒక యోగి, మేము అందరం పెళ్ళైన కొత్తలో అరుణాచలం పైకి ఎన్నిసార్లు చెప్పాను. ఒక స్వామీజీ ఎవరో బిళ్ళగొచ్చి కట్టుకొని ఉన్నారు. ఇంక వా అన్నాడు. నాకేం తమిళ రాదు, పాడరాదు. అప్పుడు కొత్త కదా, ఏదో అన్నాడు, తిడుతున్నాడు, లేకపోతే రాయి తీసుకొని కొడతాడేమో పిచ్చోడని. నేను అప్పుడు అదే మీలానే మీరంటే మీరు ఇంకా బాగున్నాను, నేను ఇంకా వర్స్ట్గా ఉన్నా. అప్పుడు ఇవన్నీ తెలియదు మనకి, ఎయిర్పోర్ట్ కల్చర్ కదా, మంచి బిందాస్గా ఉన్నా. ఇవన్నీ అనుకునేవాడిని. పోయా కూర్చోమన్నాడు, కూర్చున్నా. E=mc² అని రాశాడు. ఏంటిది, నేను టీచర్ అని ఈయనకి అక్కడ షాక్ అయ్యా. ఫస్ట్ నేను టీచర్ అని ఈయనకెట్ట తెలుసు, ఫార్ములా నన్ను అడుగుతున్నాడే అనుకున్నా. ఐన్స్టీన్ ఫార్ములా ఏదో నాకు తోచినది, మాస్, కన్జర్వేషన్, ఎనర్జీ అవి ఏదో చెప్పేశా. అర్థమైందా? E=mc². రాంగ్ అన్నాడు. నా ఈగో అట్టయింది. అట్టట రాంగ్ అవుతుంది, అందరి పిల్లలు చెప్పింది అదే, నేను అదే నేర్చుకున్నాం మేమందరం, మాకు మా సార్ నేర్పించింది అదే కదా. అంటే E అంటే ఎనర్జీ పాయింట్, E అంటే అరుణాచలం, M అంటే మాస్, బాడీ. అర్థమైందా? సాధన C కాన్స్టెంట్. సాధన కాన్స్టెంట్గా చేస్తే మాస్ అనే బాడీ ఎనర్జీ రీచ్ అవ్వాలంటే ఇక్కడికి రావాల్సిందని చెప్పాడు. చెప్పి ఆ చాక్ పీస్ కూడా ఎక్కడ దొరికిందో తెలియదు. మళ్ళీ కొండంత ఎతికితే కూడా అక్కడ చాక్ పీస్ కూడా లేదు. ఆయన రాసిన చాక్ పీస్ కూడా కొండ మీద నీట్గా E=mc² అని ఉంది అక్కడ. శుద్ధ ముక్క, మరి ఏ ముక్క పట్టుకొని అయితే పోడు కదా, పోయాడే అనుకుందాం. ఒక చిన్న రాయి తీసి చేత పడి పా అన్నాడు. ఇట్లనే వాళ్ళకి మనం ఆఫ్టర్ ఆల్ మనం పోవడమే కరెక్ట్. మన మొహాలకి మన సాధకులు రండి గురుగారు అంటారా అన్నాడు. అని పోవడానికి నేను రోషం వచ్చింది, తీసేదో ఇచ్చాడు కదా. కాకపోతే నాకు ఒకటి మైండ్లో ఉండేది, ఆ కొండ మహిమ ఎంతోమంది చెప్పారు, అది కొండ కాదు శివుడు అని. తీసి లోపల వేసుకున్నా. ఇంటికి వచ్చిన చాలా తర్వాత ఇంట్లో కూడా అది చాలా మహిమలు చేసింది ఆ సాలగ్రామం. ఇప్పుడు నేను అంటున్నా, అప్పుడు బండరాయి అనేవాడిని. కొండరాయిని తీసుకొచ్చి పాకెట్ వేసుకొని పెట్టెలో పడేసా. స్టోర్లోనే పెట్టెలో పైన అటక మీద పడుంది ఎక్కడో చిన్న డబ్బాలు. నాకు ఒకటి అలవాటు, ఎవరిని ఇస్తే దాచుకుంటా. చాలా రోజుల తర్వాత పెద్దవాళ్ళు గురువుగారు అందరూ అరుణాచల మహత్యం చెప్తే, మా గురువుగారు అరుణాచల మహత్యం అంతా చెప్పాక స్ట్రైక్ అయింది. అరుణాచలంలో ఎవరన్నా ఆయన నమ్మకం పెట్టుకొని వెళ్తే అక్కడ రమణ మహర్షి గారు కానీ శివుడు కానీ ఖచ్చితంగా దర్శనం ఇస్తారు, ఒక యోగి రూపంలో ఉన్నారు. ఇప్పుడు స్ట్రైక్ అయింది. అది అయిపోయి కూడా 3-4 ఏళ్ళు అయింది. ఆ రాయి ఎక్కడ ఇక డ్యూటీ ఆ రోజు లీవ్ వేసేసా, ఎయిర్పోర్ట్లో చేసాడు. రాయి కావాలి ఫస్ట్, నాకు అది రాయి ఎక్కడుందో వెతకాలి. మొత్తం ఇల్లు బీగి పందిరేసాం. మొత్తానికి నా అదృష్టానికి నా పెట్టెలో, నా చిన్నప్పుడు దాచిపెట్టుకున్న పెట్టెలో ఆ రాయి దొరికింది. తీసుకొచ్చి అప్పటి నుంచి అది పూజ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు తర్వాత పురాణం అయ్యాక అడిగితే నేను చూపిస్తా. దాని పేరు అరుణాచల సాలగ్రామం పెట్టుకున్నా. గ్రేట్నెస్ చెప్పనా, ఆ రాయి కొండ మొత్తం ఎతికినా కూడా దొరకదు అలాంటి. ఆ కలర్ రాయలేదు కొండ మొత్తంలో. మొన్న కూడా వెళ్ళొచ్చా, ఆ రూటే వెళ్ళా, ఏమీ లేదు, అలాంటి ఆనవాళ్ళు లేదు, ఏమీ లేదు. నా అదృష్టం అది, నా భాగ్యం అనుకుంటున్నా. అలా అరుణాచలం వెళ్ళండి, మీకు కూడా అవుతుంది. ఆ నమ్మకం పెట్టుకొని పోండి, ఖచ్చితంగా కనబడతాడు. నమ్మకం ఉండాలి. మా పిల్లలు కూడా చూపించా ఒకసారి. వాళ్ళకి ఒకసారి ఏంటంటే మా నాన్న ఇట్లే చెప్తారని ఫీలింగ్, వాడు కూడా రావచ్చు కదా, మా నాన్న ఇక్కడ కూర్చొని బాగా చెప్తాడులే అని. వాళ్ళకి నిజంగా అయింది, వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళు కూడా గురి కుదిరింది. అమ్మో ఇక్కడ కూర్చొని చెప్పేవాడు ఏదో నోటికి వచ్చింది ఏదో చెప్పాడు, నిజంగా జరిగితేనే చెప్తాడని వాళ్ళకి తెలిసి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా అరుణాచలం అనగానే ఉలిక్కి పడతారు. ఇలా ఆ సాలగ్రామం ఇప్పటికి ఉంది.
దానికి ఎన్నో మహిమలు చేయాలి, అవి చెప్పుకుంటే రామాయణం పక్కపోతుంది కాబట్టి అది ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. సరే, అరుణాచల శివ చెప్పండి. నా కోసం చెప్పుకుంటున్నానా? తన తపఫలానంతా నా కోసం చెప్పుకుంటున్నా, మీరు కూడా చెప్తే బాగుండని. తన తపఫలానంతా శ్రీరాముడికి దారిపోసాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎవరు? శరభంగుడు రాముడి కోసం వెయిట్ చేస్తున్నాడు. రాముడికి రావణాసురుడు చంపే శక్తి రావాలంటే ఇంతమంది దారపోసారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి రాముడు రామా నీకోసం వెయిట్ చేస్తానని చెప్పి ఆ పుణ్యమంతా, ఆ శక్తిని అంతా రాముడు దారపోసాడు. ఆ మనిషి యొక్క బాడీ తట్టుకునే శక్తి రావాలంటే రాముడికి ముందే వశిష్ఠ విశ్వామిత్రులు ఆ శక్తి ఇచ్చేశారు బాడీకి. ఇప్పుడు ఎంతమంది ఎంత శక్తి ఇచ్చినా అది ట్రాన్స్ఫార్మర్ లాగా పెద్ద పెద్ద వోల్టేజ్ పెరగడమే కానీ దానికి ఏమీ డ్యామేజ్ అవ్వదు శరీరం. అలా భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఈ యొక్క శక్తి తోడ్పడుతుంది. ఋషులు దారిపోయడం, మోక్షలోకాలకు వెళ్ళిపోవడం, వాళ్ళ తపశ్శక్తిలో తగలబెట్టుకోవడం, వెళ్ళిపోవడం. చూశారు కదా సతీదేవి యోగశక్తితోనే తనను కాల్ చేసుకుని, చూశారు కదా దేవంకి దేవమాదేవ్ సీరియల్ అని చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా. సతీ అమ్మవారు అలా వెళ్ళిపోయారు. రాక్షసుల బారి నుండి సరే, ఒక మహాకార్య సాధనలో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అందరూ, ఇది మనందరి కోసం. రావణాసురుని చంపే మహాకార్యం ఉంది కదా, దానిలో అందరూ తోడ్పడాలి కదా. అలా ఈ ఋషులందరూ ఏం చేశారు, స్వామి రావణాసురుడు చంపడానికి మా శక్తి తీసుకోండి అని కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపశక్తిని అంత రాముడికి ధారపోసి వాళ్ళు యోగాగ్నిలో కాలిపోయి ఊర్ధ్వలోకాలు విష్ణులోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మనమేం నేర్చుకోవాలంటే, ఒకరు రామకళ్యాణం చేస్తున్నాడంటే నువ్వు చేతనయిందో నువ్వు ఫిజికల్గా చేయగలిగితే చెయ్యి, డబ్బులు ఇవ్వగలుగుతావా ఇయ్యి, పూలదండ ఇస్తావా ఇయ్యి, రాములవారి ప్రసాదం ఇస్తావా ఇయ్యి. ఎక్కడైనా దైవ కార్యం జరిగితే అదొక మహాకార్యం, అందరూ తోడ్పడాల్సిందే. అంతేగాని స్టేటస్లో ఏదో పెట్టాడు కదా చూడడానికి బాగుందని తీసి పక్కన పెట్టకూడదు. ఆయన స్టేటస్లో పెడుతున్నాడంటే అర్థం ఏంటి, నేను ఎవరో ఒకళ్ళు అది చదివాం కాబట్టి మన బాధ్యత మనది, దానిలో ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని. అంతేగాని స్టేటస్ చూసేసి లైక్ కొట్టేసి ఒక ఆర్టిన్ సింబల్ పెట్టేసి అక్కడేదో సింబల్ పెట్టేసి ఒకటి కొట్టేసి వాడు మొహానికి చాలేరా అన్నట్టయితే అది నాకు కాదు కదా, స్వామికి ఇచ్చినట్టు. అవునా కాదా? ప్రతి ఒక్క దైవ కార్యం ఒక గొప్ప అవకాశం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క దైవ కార్యం ఒక మహా అవకాశం. హనుమాన్ చాలీసా ఒక మహా అవకాశం, రామాయణం ఒక మహా అవకాశం, ఇక్కడ వినగలుగుతున్న పురాణం మహా అవకాశం. రేపొద్దున మీరు డిగ్రీలో వచ్చి జాబ్ చేసి వెళ్తారు, వినగలుగుతారు వచ్చి ఎక్కడుంటారో. నా బిడ్డ ఒకడు ఉన్నాడు, బిడ్డ అంటే స్టూడెంటే, యూఎస్లో సెటిల్ అయ్యాడు, వాడి కోసం రికార్డ్ చేస్తున్నాడు. కానీ వాడు లైవ్ మీలాగా విని డౌట్లు అడగలుగుతాడా? వాడు ఎప్పుడో వీడియో వినాలి, ఎప్పుడో వాడు వాట్సాప్ చేయాలి, వాడు పడుకుంటే నేను లేస్తాను, నేను పడుకుంటే వాడిని వేస్తాడు. ఎక్కడ కుదురుతుంది? అలా ఉంటాం. ఎక్కడ సెటిల్ అవుతారు చెప్పాలి. మహాభాగ్యం. ఇప్పుడు మా గురువుగారు వెళ్ళిపోయారు, ఉన్నప్పుడు మహాభాగ్యం, లేనప్పుడు అయ్యో డైరెక్ట్ ఇలా వెళ్ళి అడగలేమే. కానీ సాధన చేసిన వాళ్ళకి ఎదురుగుండి చెప్పినట్టే చెప్తారు గురువుగారు. అది ఇంకా కూడా అవుతుంది, ఏదో రూపాయన వస్తుంది. ఇవాళ కూడా మా గురువుగారి చరిత్ర చదివా, ఎంత కళ్ళమని నీళ్ళు వచ్చేసాయా నాకు. ఆయన లైఫ్ అలా మారి ఎలా అంటే మనలాంటి వాళ్ళే మారి ఒక యోగి, ఒక గొప్ప తపస్సు దక్షిణామూర్తి రూపం, ఒక యోగిగా వెళ్ళిపోయారు. ఆయన కూడా ప్రాణం ఇక్కడ చీలైపోయింది. నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను, నేను డాక్టర్స్ ఇలా కట్టారు బట్ట, తెచ్చేసరికి అయిపోయింది. కాకపోతే ప్రాణం నిలబెట్టే ప్రయత్నం చేశారు, ఆపరేషన్ చేసి, కానీ అవలే, చీలు వెళ్ళిపోయింది సాధనలో. ఇట్లా తలకు బట్ట ఉంది ఇట్లా కట్టి, అన్నీ ఉన్నాయి, ప్రాక్టికల్ ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా మీ దగ్గర చెప్పగలుగుతున్నా. మీకు ఏదో టైంపాస్కి చిన్నపిల్ల చందమామ రావే జాబిలు రావే అని నోట్లో ముద్ద పెట్టేసి చందమామ లేదు ఏం లేదు అద్దంలో అక్కడ ఉందిరా అని చెప్పట్లే నేను. అర్థమైందా? ఇవన్నీ జరిగినాయమ్మా, అందుకే చేయండి. మన సనాతన ధర్మం అంత గొప్పది, దిక్కుమాల టోపీలు అవసరం లేదు. ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు చేయాల్సిందే, సహాయం అందించాల్సిందే. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరాముడికి సూచించాడు శరభంగ మహర్షి. చూడండి, శరభంగుడు ఏం చెప్పాడు, ఇప్పుడు సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆయన తపస్సు చేశాడు, ఆయన మళ్ళీ ఇవ్వాలిగా శక్తి. మీకు డౌట్ రావచ్చు, రాముడికి ఎందుకు వీళ్ళు శక్తి ఇవ్వాలి? రాముడే కూర్చొని తపస్సు చేసి శక్తి చేసుకోవచ్చు కదా. రావణాసురుని చంపాలంటే ఆయన శక్తి చేయాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. కుదురుతుందా? రావణాసురుడు అక్కడ అందరిని చంపేస్తున్నాడు, ఈయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఆయన సంహరించేవాడు ఎవడు? అందుకనే ధర్మం ఏం చెప్పిందంటే, ఒకడు మహాకార్యం చేస్తున్నాడంటే నువ్వు నీ దగ్గర ఉన్నది ఇచ్చేసాయి. నువ్వు రామకళ్యాణం నువ్వు కూర్చొని చేయక్కర్లే, పీటల మీద ఆల్రెడీ చేస్తున్నాడు అనుకో, దానిలో తమలపాకులు ఒక్కపొడి ప్యాకెట్లు ఇవ్వు, లేదో అన్నప్రసాదం పెడతాను అనుకో, దానికి ఒక ఐటమ్ ఇచ్చేయి, లేదు ఏం చేయలేమో వడ్డించిపోయి, పోనీ అందరు తిన్నాక ఇస్తర్లెత్తు, ఏదో ఒకటి చెయ్యి. ఉడత చేసింది అది కూడా చేయలేమా? రాముడికి ఉడత సాయం చేసింది, అంతకంటే దరిద్రమైన స్టేజ్లో మనం ఉన్నామా? లేం కదా. అలా శరభంగ మహర్షి సీతారామలక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని, చూడండి రాముల వారి ముందే తన దేహాన్ని ఇలా కూర్చొని, కొన్ని ఉన్నాయి ఆసనాలు, అవి చెప్పకూడదు, ఆసనాల్లో ఉండి ఆ ప్రయత్నాల ద్వారా వాళ్ళు ప్రాణాన్ని చీల్చుకొని అగ్నిలో కాలిపోయి వెళ్ళిపోయారు.
ఇలాగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అగ్ని తేజస్సు బ్రహ్మలోకం చేరి. ఇక్కడ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.